హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇప్పుడైతే మనకి జాక్ ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ఇది ఎవరిదో కాదు, మన టిల్లు డీజే టిల్లు సిద్ధు జొన్నలు కట్టదనమాట. ఇందులో ఇంకో హీరోయిన్ ఎవరంటే వైష్ణవి చైతన్య. సో ఇప్పుడైతే ఈ ట్రైలర్ని చూద్దాం. లైక్ టిల్లు స్క్వేర్ అంత కామెడీ ఉంటుందో లేదో కొంచెం ఎస్టిమేట్ అయితే చేద్దాం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 cities, 4 terrorists. వాళ్ళందరికి లీడర్ అతావుర్ రెహమాన్. The mission is ours. No other agency should involve. రే, మాకు తెలియకుండా వాడిని ఎవడరా ఎత్తుకెళ్ళిపోయాడు? ఎన్నిసార్లు చెప్పాలి సార్? అవన్నీ ఎప్పుడో జాక్ సార్కి చెప్పింది. జాక్ డ్రెస్ ఏంటి? వేర్ ఇస్ యువర్ బ్లేజర్? ఓ సారీ, ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా. ఓకే. ఓ కొడుకు పుడితే వాడు లైఫ్లో ఏమవుతాడు, ఎంతటి వాడు అవుతాడు నీ తండ్రికి ఎన్నో కళ్ళు ఉంటాయి సార్. బాబు మీరేంటి బాబిలా? అల్లా తుమారా భలా కరే. చూప్. నాకు అర్థం అయింది, నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా. అలా అని చెప్పి మరి పని మనిషిని గోకుతావా? పోయి తంతేనా? నాకెందుకో వాడు మన మేడం పెద్దలు పచ్చడి చేస్తారనిపిస్తుంది. మరి ఇంకేముంది, అందరి రాత్మే జియా తెరి గోధుమ అని కానిచ్చే. ఇంకా ఏమైంది? నడుం విరిగింది. మీరు అంత సిగ్గు పడిపోకండి, అలా కాదు, యాక్సిడెంట్ అయింది. అయినా కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలుసు కూడా మీరు ఇంత లేట్గా వచ్చారేంటి సార్? పేరెంటానికి వచ్చినట్టు. నువ్వు వచ్చేస్తావురా, కానీ మాకు మీటింగ్లు, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని 100 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్డుకుంటుందా సార్? ఏంటక్క నీ గోల? నాకు ఆ డ్రగ్స్ కావాలి, తప్పించుకున్న టెర్రరిస్ట్ కావాలి, ఆ తర్వాత ఎవడో జాక్ సార్ కావాలి. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చావా, కాల్చావా, ట్రైన్ లోంచి బాడీ బయటికి తెంగేవన్నట్టు ఉండాలి, కానీ ఇంత గ్యాప్ ఇచ్చావనుకో మ్యాప్ చేసి మాట తెంగుతా నాకు కొడక. మరి ముద్దేదో పెట్టేసుకుంటే కమిట్ అయిపోవచ్చు కదా. అరే 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 అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమి ఉంది? మాకి కూడా ఉంటది, కొంచెం రొమాన్స్ చేయాలి, అషికి లడాయించాలి అని. అరే ఇట్లా సగంలో వదిలేసి పోతే ఎట్లా? ఆటోమీటర్ డౌన్ ఉంది, ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం. మేడం దీని అమ్మ, ఈ మగ ముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి పోయినాయి. సార్ పిలిచినారు. సార్కి పెళ్లి కాలేదు? అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు, నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. అబ్బా, అసలు కామెడీలో ఎక్కడ తగ్గలేదు. ఇంకా టిల్లు కానీ ఎక్కువ ఉంది, అసలు ఎక్కడ తగ్గలేదు అనమాట. ఇంట్లో ఇంకా ఏమున్నాయంటే ఒక స్టోరీ కూడా యాడ్ చేశారు. లైక్ సినిమా ఓన్లీ కామెడీ బేస్డ్ కాకుండా స్టోరీ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటి బూతులు కూడా యాడ్ చేశారు. మేబీ ఇది రావచ్చు అనుకుంటున్నాను, వస్తుందని. ఎందుకంటే మన ఇండియన్ సెన్సార్ బోర్డ్ చాలా కఠినం అనమాట. అమెరికాలో 13+ ఇస్తే మన 18+ ఇస్తారు. సో మరి 18+ రావచ్చు, లైక్ ఏ రేటింగ్ రావచ్చు. సో మరి చూద్దాం. కామెడీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మాస్క్ మీమర్స్.